తిరుపతిలో తీవ్ర విషాదం నెలకొంది. దానికి సంబంధించిన వివరాలే మనం చూస్తూ ఉన్నాము. ముగ్గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. తొక్కిసలాట జరిగింది. భారీగా భక్తులు అక్కడికి చేరుకున్నారు. టీటీడీ ఉచిత ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు అందజేయాలని నిర్ణయించింది. 1,20,000 టోకెన్లు 10, 11, 12 తేదీల్లో దర్శనం చేసుకోవడానికి టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుండి టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినప్పటికీ ఈ రోజు సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో కౌంటర్ల వద్దకి భక్తులు చేరుకున్నారు. 9 కౌంటర్లలో 9 కేంద్రాల విధంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాల్లో భారీగా భక్తులు సాయంత్రం నుండి చేరుకున్నారు. క్యూ లైన్లోకి ఒక్కసారిగా మనకి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. 4 చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 3 అనుకున్నాము. తొక్కిసలాట తీవ్రత ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న రుయా హాస్పిటల్ కూడా తరలించారు. సాయంత్రమే అక్కడికి వెళ్లి భక్తులు ఎదురు చూస్తున్నారు. రేపటి నుండి టోకెన్లు జారీ చేయనున్నారు. రేపు ఉదయం 5 గంటల నుండి ఈ 1,20,000 టోకెన్లు ఏవైతే ఇవ్వాలనుకున్నారో వాటిని రేపటి ఉదయం 5 గంటల నుండి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే భక్తులు ముందుగానే అక్కడికి చేరుకోవటం, పోలీసులు పెద్దగా చేరుకోవడంతో ఒక్కసారిగా క్యూ లైన్లోకి అనుమతించడంతో తోపులాట జరిగి తొక్కిసలాటలో ఊపిరాడక పలువురు చనిపోయారు. ఇప్పటికే 4 చనిపోయినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటికే 4 చనిపోయారని చెప్తున్నారు. తొక్కిసలాట తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గాయపడిన వారి పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు? అసలు క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఏం చెప్తున్నారు? తొక్కిసలాట జరగడానికి కారణం ఏమంటున్నారు? అంటే వైకుంఠ ఏకాదశి సంబంధించి ఇలాంటి టికెట్లు తీసుకునేందుకు వచ్చిన భక్తులే తొక్కిసలాటకు గురయ్యారు. వాళ్ళు అపస్మారక స్థితిలో పూర్తిగా స్పృహ తప్పి కోల్పోయిన వాళ్ళ పరిస్థితి అంతా కూడా విషమంగా ఉన్నట్టు ఇప్పటి వరకు మనకు సమాచారం. అయితే నీ ప్రస్తుతము పద్మావతి ఉద్యానవనం, ఇది బైరాగపట్నంలో ఉంది. ఇక్కడ హోల్డింగ్ పాయింట్లోనే తొక్కిసలాట జరిగింది. మొత్తము 9 కేంద్రాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేసి టీటీడీ 3 రోజులకు 1,20,000 టికెట్లను ఇవ్వాలని భావించింది. ఇందులో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇవ్వాలని చెప్పేసి ఏర్పాటు చేసింది. అయితే క్యూ లైన్లోకి అనుమతించకుండా హోల్డింగ్ పాయింట్స్లో భక్తులు పెట్టారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా టికెట్లు జారీ చేసే సమయానికి ముందు, గంట ముందు ఎవరినైతే భక్తులు టోకన్ల కోసం వేచి ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పేసి టీటీడీ భావించింది. పోలీస్ యంత్రాంగము ఈ మేరకు ఏర్పాటు చేసింది. అయితే భక్తులు చాలా వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకంటే టోకన్లు, టికెట్లు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో స్వామివారి దర్శనానికి అనుమతించే అవకాశం లేదని చెప్పేసి భావిస్తున్న పరిస్థితుల్లోనే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున టోకన్లు తీసుకునేందుకు, టికెట్లు దక్కించుకునేందుకు వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు కొద్దిమంది గాయపడ్డారు. చాలా వరకు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉదయం నుంచి కూడా హోల్డింగ్ పాయింట్లో గంటల తరబడి ఉన్నారు. అయితే ఒక్క పలంగా అంటే ఉన్న పలంగానే దాదాపుగా 9 గంటల సమయంలోనే టోకన్లు జారీ చేయాలని టీటీడీ భావించింది. ఒక్కసారిగా గేట్లు తీసివేయడంతోనే ఒకరిపై ఒకరు పడి ఈ రకంగా తొక్కిసలాటకు గురైనట్టుగా తెలుస్తుంది. మన దగ్గర భక్తులు ఉన్నారు. మీరు తీసుకున్నారా టోకను? మీకు దక్కిందా? ఏం జరిగింది అసలు? మీరు ప్రత్యక్ష సాక్ష్య? అది గేట్లు ఒక్కసారి ఓపెన్ చేశారు సార్. ఓపెన్ చేయని ఒకళ్ళ మీద ఒకరు ముందున్న కిందన పడిపోయారు. వాళ్ళ మీద అలాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగిపోయిందండి. నేను కిందన పడిపోయాను. ఈ కాలు వెనకతలు ఉండిపోయింది, రాలేదు. రోడ్డుకి గీసిపోయింది. కానీ చచ్చిపోతానని అనుకున్నాను. కానీ భగవంతుడి దయ వల్ల బతికానండి. 5 సంవత్సరాల బట్టి వస్తాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు సార్. ఈ సంవత్సరం ఇలా జరిగింది. నాకు ఎందుకు జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటారు? ఏంటంటే సమన్వయ లోపం ఉందా? అధికారులు పట్టించుకోలేదా? అంటే పోలీసులు వైఫల్యం ఉంది సార్. అంటే లోపలికి వచ్చి కంట్రోల్ చేస్తే బాగున్ను. ఒక్కసారి గేట్లు తీయడం వల్ల ఒకసారి జనాలు అందరూ తోపులాట్ల వల్ల పడిపోయాం ఒకసారి. అన్ని కౌంటర్లో ముందే పంపించినారు. ఇక్కడ మాత్రమే ఇలాగ పెట్టినారు. అందరినీ లైన్లో వదిలినారు. అలా ముందే వదిలేస్తే అయిపోయింది కదా లైన్లో. ఆ లైన్లో వదిలింటే ఈ ప్రాబ్లం కాదు సార్. ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సార్. కరోనాకి ముందు ఒక రోజు ముందు భక్తుల్ని వైకుంఠ ఏకాదశి గదిల్లో వదిలేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా తర్వాత దీన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నారు. దీనివల్ల పోలీసులకి ఇబ్బంది, టీటీడీకి వాళ్ళకి ఇబ్బంది, అందరికీ వచ్చిన భక్తులకి ఇబ్బంది. ఒక రోజు ముందు వదులుతూ ఉంటారు కరోనాకు ముందు. అదే పాలసీ తేవాలని కోరుకుంటున్నాం స్వామి. ఒకరోజు ముందు వదిలితే భక్తులంతా అక్కడ ఉంటారు. ఇక్కడ ఉండి చర్చ కంటే అక్కడ రూముల్లో ఉంటారు స్వామి. దర్శనం కూడా బాగా అయిపోతుంది. ఖచ్చితంగా భక్తులైతే ప్రతిరోజు 50,000-70,000 మంది భక్తులకు టీటీడీ అనుమతించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి టోకన్లు జారీ చేసి వస్తుంది. 10 రోజులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తుల అవకాశం ఉంది. కాబట్టి మొత్తము 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా 10 రోజులకు గాను 7 లక్షల టికెట్లు ఇవ్వాలని చెప్పి టీటీడీ పంపించింది. ఆ సంఖ్యను 7,20,000 కూడా పెంచింది. అయితే ఇప్పటి వరకు కూడా భక్తులకు ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటి వరకు
టీటీడీ ముందుగానే, ఎందుకంటే హోల్డింగ్ పాయింట్స్కి ముందుగా భక్తులు చేరిపోవడము, పూర్తిగా రద్దీ పెరిగిపోవడంతో టీటీడీ ఒక్కసారిగానే టికెట్ల జారీకి ముందస్తుగానే అనుమతించింది. దీంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తొక్కిసలాట ఏర్పడింది. అయితే తెల్లవారుజామున ఇస్తారనుకున్న టికెట్లు ముందే ఇవ్వడంతోనే ఈ రకమైన తొక్కిసలాట కారణమని చెప్పేసి భావిస్తున్నారు. అయితే టీటీడీకి అట్లాగే పోలీస్ యంత్రాంగానికి సమన్వయ లోపంతోనే భక్తులకు టికెట్లు అందవన్న ఉద్దేశంతోనే ఈ రకంగా భక్తులు ఒకరిపై ఒకరు పడినట్టుగా తెలుస్తుంది. అయితే సమన్వయ లోపం పక్కన పెడితే ఖచ్చితంగా అధికార యంత్రాంగం ముందు నుంచి గత 10 రోజులుగా చెప్తున్నది టోకను టికెట్టు ఈ రెండు లేకపోతే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు అవకాశం లేదని చెప్తుంది. కాబట్టి భక్తులు ముందుగానే ఖచ్చితంగా టోకన్లు దక్కించుకోవాలి, లేదంటే టికెట్లను పొందాలి. ఆ రకమైనటువంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా తాము 10 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదని భావించారు. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలోని పలు కేంద్రాలకు హోల్డింగ్ పాయింట్స్కి చేరుకున్నారు. పూర్తిగా హోల్డింగ్ పాయింట్స్ అన్ని కూడా భక్తులతో నిండిపోయాయి. అయితే తెల్లవారుజామున ఇవ్వాల్సిన టికెట్లను ఈరోజు 9 గంటల సమయంలోనే టికెట్లను జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా భక్తులు ఒకరిపై ఒకరి పడిపోవడము, తమకు టికెట్ దక్కుతుందో లేదో వైకుంఠ ఏకాదశి ద్వాదశితో పాటు 12వ తారీఖు మొత్తం 3 రోజులు గాను 1,20,000 టికెట్లు కంటిన్యూస్గా ఇవ్వాలని చెప్పి టీటీడీ భావించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఒక్కసారిగా భక్తులు టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడడము, ఒకరిపై ఒకరు పడిపోవడంతోనే ఈ రకమైన అపశృతి చోటు చేసుకుందని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తుంది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ ఈవోతో పాటు ఎస్పీ, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం అయితే జరుగుతున్నా ఇప్పటికే అధికారికంగా 3 చనిపోయినట్టుగా అనౌన్స్ చేయకపోయినా ఇప్పటివరకు 3 చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మరింత మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరుపతి రుయా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. కంటిన్యూస్గా దాదాపుగా 1,20,000 టికెట్లను జారీ చేస్తుంది టీటీడీ. రైట్, చంటి బిడ్డల్ని కూడా ఎత్తుకొని క్యూ లైన్లలో నిలబడుతున్నారు మహిళలు. ఇప్పుడు చనిపోయిన మృతుల్లో కూడా మహిళలే ఉన్నారు. ఇప్పటికీ 3 చనిపోయారని చెప్తున్నారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ క్యూ లైన్లు ఉన్న చోట ఆ కేంద్రాల వద్ద 108 అంబులెన్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. కానీ తీవ్ర విషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని, టోకెన్లు తీసుకుందామని వాళ్ళంతా క్యూ లైన్లో నిల్చున్నారు. కానీ ఆ టోకెన్లు తీసుకునే క్రమంలోనే తోపులాట జరిగి చనిపోయారు, పలువురు గాయపడ్డారు.